మహాలక్ష్మి ఆగమిదే సకల శుభముల యోగమిదే. ఇక మళ్ళీ 8వ తేదీనకి వచ్చినప్పుడు మళ్ళీ తీర్థగోష్ఠి తర్వాత యజ్ఞ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి, మహాలక్ష్మి యాగ కార్యక్రమాలు. ఆ రోజు ఇష్టి యాగశాలలో 9:30 గంటలకి సుదర్శన ఇష్టి అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా గ్రహదోష నివారణ కోసంగా, ఇలాగా కుజదోష నివారణ కోసంగా, సకల కార్యసిద్ధి కోసంగా జరుపుతారు ఈ సుదర్శన ఇష్టి యజ్ఞాన్ని. ఆ యజ్ఞం కూడా ఆ ఇష్టి యాగశాలలో ప్రారంభమవుతుంది, జరుగుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా 10 గంటలకి ఉదయం శ్రీ 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 త్రిదండి శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామివారు వేంచేసి యజ్ఞానికి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని కృపచేస్తారు. అలాగే 10:30 గంటలకి మనకి వేదిక మీద ఆ రోజున 1,00,000 కుంకుమార్చన జరుగుతుంది. ఇది ప్రధానంగా లోకంలో ఉండేటువంటి స్త్రీలందరి యొక్క మంగళ సౌభాగ్యాల కోసంగా జరపబడేటువంటిది అవుతుంది. అంటే ప్రధానంగా అమ్మకి ఆరాధన అనేటువంటిది జగత్ కళ్యాణమే ప్రధానం కనుక జగత్ కళ్యాణం కోసమే నడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మహాపూర్ణావతి ఇష్టికి, అలాగే పూర్ణావతి, నిత్య పూర్ణావతి మహాలక్ష్మి యాగానికి జరుగుతాయి. అదే రోజు సాయంత్రం మళ్ళీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అయిపోయిన తర్వాత యజ్ఞ కార్యక్రమాలు యాగశాలలో ప్రారంభమై 6 గంటలకి వాసవి ఆధ్యాత్మిక కేంద్రం అనేటువంటిది ఒకటి ఉన్నది. అక్కడ దగ్గరలో మన అష్టలక్ష్మి ఆలయానికి దగ్గరలోనే, అందులో 1,00,000 ఒత్తుల దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అమ్మకి మనం అందరం కలిసి దీపాలతో స్వాగతం పలుకుతాం. సాక్షాత్తు దీపస్వరూపమే అమ్మ. ఒక దీపం తాను ప్రకాశిస్తూ లోకాన్ని ప్రకాశపరుస్తుంది. అలాగే మన అమ్మ తాను ప్రకాశిస్తూ జగత్తునంతటినీ కూడాను ప్రకాశపరిచేటువంటిది కనుక ఇక్కడ 1,00,000 ఒత్తుల దీపోత్సవ కార్యక్రమం అమ్మ స్వరూపంగానే మనం దీపాన్ని వెలిగించి అందులో పరమాత్మని దర్శనం చేస్తాం. ఆ తర్వాత మనకి యాగశాలలో నిత్య పూర్ణాహుతి జరుగుతుంది.